ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ కావాలంటే వేరే ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పారు వాళ్ళు. ఇదంతా అయిపోయిన తర్వాత మీ అందరికి తెలిసిందే 2006 నుంచి 25 అంటే దగ్గర 19 సంవత్సరాలు. ఈ రోజు ఈ 19 సంవత్సరాలు ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు. దీనికి గల కారణాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి గవర్నమెంట్కి దక్కొద్దు, అక్కడ ఏ యాక్టివిటీ చేయొద్దు, ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మంచి కార్యక్రమాలు పూనుకోవద్దు అన్న ఒక ఉద్దేశం, చెడు ఉద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు ఏకమైపోయి మన తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన భూమిని కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ పిక్చర్. దీంట్లో మళ్ళీ వీళ్ళు తప్పుడు ప్రచారం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏమని అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ అని చెప్పి. దానికి సంబంధించి ఈరోజు పొద్దున్నే ఒక ట్వీట్ నేను పెట్టిన, మార్నింగే మీకు కూడా మీ గ్రూప్లలో. ఈ పర్టికులర్ వ్యక్తి నిన్న ఒక జింక చచ్చిపోయిన దాన్ని చూపించి, ఇది జింక ఇక్కడే చచ్చిపోయింది, ఇది ఇట్లాంటి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ని మనం అక్వైర్ చేసినప్పుడు ఇలాంటి వన్యప్రాణులు చనిపోతాయి అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ఈ సుమిత్ జా అనే వ్యక్తి కూడా పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిండు పోస్ట్. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు కావాలని చెప్పి కొన్ని పిక్చర్స్ ని మార్ఫింగ్ చేసి కొన్ని పాత చిత్రాలు ఎక్కడైతే ఉంటే ఆ చిత్రాలన్నింటినీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి, ఇగో ఇది యూనివర్సిటీలు ఇది ఉంది, ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీంట్లో జింకలు, సింహాలు, పులులు ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడున్న విద్యార్థులను సెంటిమెంటల్ గా రెచ్చగొట్టి వాళ్ళందరితోటి ప్రభుత్వాన్ని లోపలికి పోయి ఆ భూమిని టీజీఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ టీజీఐడిసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేసి దాంట్లో డెవలప్మెంట్ చేసే ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేయడాన్ని దీన్ని మొత్తం పొలిటికలైజ్ చేస్తూ వీళ్ళు. ఈ పొలిటికలైజ్ భాగంగానే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి వ్యవస్థను భారతదేశ వ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్విరాన్మెంటలిస్టులను వాళ్ళను వీళ్ళకి తప్పుడు ప్రచారం చేయడంతో వాళ్ళు నిజం అనుకొని ఈరోజు రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా చెడు ప్రచారం చేస్తున్నారు. అయితే నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ ప్రకారం ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గతంలో ఒక ఐఎంజీ సంస్థకి ఇచ్చి వెనుకకు తీసుకొని తర్వాత హైకోర్టులో, సుప్రీంకోర్టులో గవర్నమెంట్ గెలిచి మధ్యన 4 ముఖ్యమంత్రులు దీని మీద పోరాటం చేసి ఈ రోజు రాజకీయం చేయడాన్ని ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాం. మీరేమో అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి హక్కుందని చెప్తున్నారు. కానీ స్వయంగా సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జనరల్ ఒక ప్రకటన ఇచ్చింది. ఇది ప్రభుత్వ భూమి కాదు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు మాత్రమే, ప్రభుత్వానికి హక్కు లేదు అంటారు. రెండు పరస్పరమైన అది యూనివర్సిటీ రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిండు, ఇటు ప్రభుత్వమేమో ప్రభుత్వం అని చెప్పి ఇక్కడే యూనివర్సిటీ జనరల్ అనే వ్యక్తి ఈ రోజు యూనివర్సిటీ జనరల్ కావచ్చు. గతంలో 2000 సంవత్సరంలో 2004 సంవత్సరంలో కూడా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఎవరైతే సెక్రటరీ జనరల్ ఉండో ఆయనే ఆ రోజు ఆ 400 ఎకరాలు గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు విట్నెస్. ఈ రోజు ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది? ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో. బీజేపీ చెడు ప్రచారం చేయాలంటే ఒక సెక్రటరీ జనరల్ మాట్లాడడం అనేది మనం దాన్ని పెద్ద సబ్జెక్ట్ కింద చూడాల్సిన అవసరం లేదు. ఆయనకు అండర్ ప్రెజర్ గా మాట్లాడుతుండొచ్చు వాస్తవాలను పక్కన పెట్టి. కాబట్టి డెఫినెట్ గా నేను ఒకటే చెప్తున్నా, ఇది కేవలం రాజకీయ కుట్రనే, ఇది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లు కూడా బీఏసీలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా గతంలో కూడా జేపీసీని బుల్డోజ్ చేసి ఏదైతే పార్లమెంట్ అఫేర్స్ కి, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కి గతంలో కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ కూడా కాదని చెప్పి వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా అపోజిషన్ పార్టీస్ దీన్ని వ్యతిరేకించినాయి. ఇప్పుడు కూడా వీళ్ళు బిల్లు పెట్టాలని ప్రయత్నం చేసేది ఒక పద్ధతి అనేది ఉంటుంది. జేపీసీలో చర్చ జరగకుండానే, జేపీసీ సభ్యులందరితోటి సరి అయిన చర్చలు చేయకుండానే దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టడం జరిగింది.